హాయ్ గైస్, ఇప్పుడే నేను మృత్యుంజయ్ మూవీ చూసేసి వస్తున్నాను. శ్రీ విష్ణు మూవీ అది. నేను ఈ మూవీ అయితే చూద్దామని డిసైడ్ అయ్యాను. ట్రైలర్ చూసాకనే నాకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టము. సో అందులో శ్రీ విష్ణు మూవీస్ అంటే కూడా చాలా ఇష్టము. చాలా మంచిగా ఉంటాయి అతని స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, అతని డైలాగ్ డెలివరీ అవన్నీ తెలిసిందే, మనకి పెద్దగా చెప్పుకోక్కర్లేదు. సో వెళ్ళాను మూవీకి. మూవీ అయితే చాలా చాలా బాగుంది అండ్ మంచి ట్విస్ట్స్ ఉన్నాయి. అండ్ లైక్ యూనో ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఆ డీటెయిలింగ్ కూడా మూవీలో చాలా చిన్న చిన్న డీటెయిలింగ్ అవి కూడా చాలా బాగున్నాయి. ఎగ్జిక్యూషన్ బాగుంది. మ్యూజిక్ అదరగొట్టేశాడు కాలభైరవ. అండ్ శ్రీ విష్ణు చెప్పాలి అంటే సింగిల్ హ్యాండెడ్ గా లాగించేశాడు మూవీని. ఓవరాల్ గా మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ ఆ జాన్రా బేస్ చేసుకుని తీశారు. అది ఎక్కడా కూడా మనకి ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా, ఆ సస్పెన్స్ ఎలిమెంట్ అనేది ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా చాలా బాగా గ్రిప్పింగ్ గా తీసుకుని వచ్చారు. ఓవరాల్ గా మూవీ చూసాక అంతా చాలా బాగుంది అనిపిస్తుంది బయటకు రాగానే. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉందంటే, మనకి ఎనీ థ్రిల్లర్ లైక్ మర్డర్స్ తోటి స్టార్ట్ అవుతుంది, మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో స్టార్ట్ అవుతుంది, అలాగే స్టార్ట్ అవుతుంది మూవీ కూడాను. బట్ ఆ మర్డర్స్ ఎందుకు ఏమిటి అనేది మనకి చాలా సార్లు మూవీస్ లో చూపిస్తుంటారు. బ్యాక్ స్టోరీ అనేది ఒకటి ఉంటుంది. బట్ ఈ మూవీలో మర్డర్స్ జరుగుతుంటాయి. బట్ ఆ మర్డర్ ఎందుకు జరుగుతుంది ఏమిటి అనేది అంత క్లియర్ గా అయితే మనకి చూపించరు. కొన్ని కొన్ని ప్లేసెస్ లో అసలు మంచి ట్విస్ట్స్ అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ మైండ్ గేమ్ హీరో అండ్ విలన్ కి మధ్య జరిగే క్లైమాక్స్ లో ఆ మైండ్ గేమ్ కానీ అన్ని కూడా చాలా బాగా తీసుకుని వచ్చారు. కానీ ఇంకొంచెం బెటర్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చేమో, ఇంకొంచెం ఏమైనా మైండ్ బ్లో అయిపోయేలాగా అదే దాన్ని వాళ్ళు ఇంకొంచెం ఎలివేట్ చేసి ఉండొచ్చేమో అనిపించింది ఆ మైండ్ గేమ్ ని కానీ. వాట్ ఎవర్ సెకండ్ హాఫ్ లో చాలా ట్విస్ట్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ పరంగా చూసుకుంటే అవన్నీ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. చాలా బాగా రాసుకున్నారు కూడా. కాకపోతే ఎక్కడో సెకండ్ హాఫ్ లోనే కొంచెం మనకి ఏదో మిస్ అయింది అనిపిస్తుంది మూవీలో. మనకి అంతా ఉన్న నిండు ప్లేట్ లో ఏదో మిస్ అయింది. పప్పు వేసారు, అన్నం వేసారు, నెయ్యి వేయడం మర్చిపోయారు సార్ అన్నట్టుగా ఏదో కొంచెం వెళితే అనిపిస్తుంది అక్కడో మనకి. అంటే అది కూడా చెప్పాలి అంటే ఎగ్జిక్యూషన్ పరంగానే కొద్దిగా ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది రెబా జాన్ అమ్మాయి పేరు. అమ్మాయి ఉందా అంటే ఉంది. అక్కయ్య ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశారు అమ్మాయి పోలీస్ అని. కాకపోతే అమ్మాయి అంత ఏమీ లేదు అక్కడ స్కోప్ ఆ అమ్మాయికి యాక్ట్ చేయడానికి. పోలీస్ అంటే పోలీస్ లాగా సీరియస్ గా వచ్చేసి అష్ట దిగ్బంధనం ఆ దిగ్బంధనం అనుకుంటే అక్కయ్య 2-3 ఫింగర్లు అవి చూసుకుంటూ లాస్ట్ లో ఏదో ఫ్లైటింగ్ కొట్టేసింది అక్కయ్య. పాప అమ్మాయి చాలా బాగుంది చూడడానికి, యాక్టింగ్ కూడా బాగా చేసింది అమ్మాయి. ఇచ్చిన క్యారెక్టర్ ని చక్కగా చేసుకుంది కానీ అంత స్కోప్ ఏం లేదు. ఎందుకుంది ఏమిటి అనేది లేదు. అంతా శ్రీ విష్ణుగా సింగిల్ హ్యాండెడ్ గా నేను ప్రదర్శించేస్తాను నా విన్యాసం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో అనుకుంటూ ఆ అబ్బాయే హ్యాండిల్ చేసాడు కాబట్టి పోలీసులకు పెద్ద పని పడలేదు. చాలా రోజులైంది మన చిన్న గారిని చూసి. ఆయన కూడా ఉన్నారు ఈ మూవీలో. చాలా మంది మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు. అండ్ ఏ క్యారెక్టర్ ని కూడా ఎక్కువ మనకి వేస్ట్ చేసుకోలేదు. అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు ఈ మూవీ. మనకి బెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు. బికాజ్ సాంగ్స్ లేవు, పిచ్చి పిచ్చిగా ఫైట్స్ లేవు, లవ్ ట్రాక్ అసలు లేదు. కాకపోతే మూవీ అంతా కూడా ఆ గోల్ ఏమిటి, మర్డర్ మిస్టరీ దాని మీదే బేస్ ఉంటుంది. ఎక్కడ కూడా డీవియేషన్స్ ఉండవు. సో మనకి ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే విలన్ చాలా చాలా బాగున్నాడు. అతను మరి ఫస్ట్ టైం చూడడం నేను కూడాను. అండ్ అతన్ని చూస్తే నాకు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ హైట్ ఇవన్నీ కూడా చూస్తే ఆ క్యారెక్టర్ శ్రీనివాస్ అవసరాల గారికి కూడా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. షేడ్ నెగిటివ్ షేడ్ లో ఆయన ఇదివరకు ఒకసారి చేసినట్టున్నారు. సో ఈ క్యారెక్టర్ లో ఆయన కూడా బాగా చేసి ఉండేవారేమో అనిపించింది. బట్ ఆయన అంటే నాకు అతన్ని చూస్తే అలా అనిపించింది కాబట్టి ఆయన చేసుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ డెఫినెట్లీ ఆ యాక్టర్ చేసిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన డెఫినెట్ గా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈవెన్ ఆయనకి డైలాగ్స్ ఎక్కువ లేకపోయినా ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా బాగా క్యారెక్టర్ ని హ్యాండిల్ చేశాడు అతను. బాటమ్ లైన్ ఇస్ మృత్యుంజయ మూవీ డెఫినెట్ గా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీ. డెఫినెట్ గా చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టాడు మన కాలభైరవ. కొంచెం ఎక్కడో అక్కడ మీకు కూడా నా అలాగే అనిపిస్తుంది, ఇంకొంచెం బెటర్ గా ఉండుంటే బాగుండేదేమో అని. సో అది ఒక్కటి పక్కన పెట్టేస్తే మూవీ బాగుంది, చూడొచ్చు. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే పిల్లలు కూడా వెళ్ళి చూడొచ్చు. యాక్చువల్ గా పిల్ల కూడా ఉంది సినిమాలో. సో ఎక్కడా కూడా అసభ్యకరంగా ఏమీ లేదు. అలానే పిచ్చి పిచ్చిగా మెడల్ కోసేసి కూడా ఇలాంటివి ఏం ఉండవు. అసలు ఏం వైలెన్స్ ఏం లేదు మూవీలో. ఈవెన్ దో యాక్చువల్లీ మర్డర్ మిస్టరీ అయినా కూడా ఎక్కడా కూడా మనకి వైలెన్స్ అనేది ఏం ఉండదు. చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ యా, జస్ట్ వాచ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.